చాలా కాలంగా అన్ని దేశాలలో పెళ్ళంటే నూరేళ్ల పంటగానే జనం భావించేవారు. ఇప్పుడు పెళ్లి అండ్ కెరియర్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే కారణంగా చాలా లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి పెటాకులు లేకుండానే లివింగ్ లో కొనసాగుతూ పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నిజానికి ఆ పెళ్లిళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటే ఓకే, లేదంటే రోజు ఒక తంటగానే ఉంటుంది. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ సంపాదన పరులైతే మాట పట్టింపులు తప్పవు. దాంతో మాట పెరిగితే విడాకుల మంటలు తప్పవు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఈ టైంలోనే వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఓ సంచలన నిర్ణయం విడాకుల పర్వాన్ని తేలికయ్యేలా చేసింది. ఇప్పుడు విడాకులు క్షణాలలో జరిగిపోతున్నాయి. ఇంతోటి దానికి అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లు కూడా తగ్గిపోతున్నాయి. అరాకొరాగా జరిగే ఆ కొద్ది వివాహాలు కూడా లేట్ వయసులోనే జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్, కో లివింగ్లు వివాహ బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ఈ ఆలస్యపు పెళ్లిళ్ల కారణంగా యువతీ యువకులలో ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు లేని భార్యాభర్తల బంధం అంత దృఢంగా ఉండటం లేదు. వైవాహిక వ్యవస్థలో వచ్చిన ఈ అనూహ్య మార్పులకు కారణాలపై జరిగిన అధ్యయనాలలో 3 అంశాలు ప్రధానంగా కనిపించాయి. ఫస్ట్ వన్, గర్భనిరోధక సాధనాలు అందుబాటులోకి రావటం. రెండో అంశం, పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉండటం. ఇక లాస్ట్ వన్, అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో విప్లవాత్మక మార్పులు వస్తూ ఉండటం. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవటం, ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఈ పరిస్థితులకు, ఈ పరిణామాలకు కారణమని అధ్యయనకర్తలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం 2025 ఇయర్ కొనసాగుతోంది. తరాలు మారుతున్నాయి, మనుషుల అంతరాలు కూడా పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాదు, విదేశాలలోనూ వైవాహిక జీవితాలు మార్పుకు లోనవుతున్నాయి. పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి, విడాకులు పెరిగిపోతున్నాయి. దాంతో జననాల రేటు అగమ్య గోచరంగా మారుతోంది. ప్రతి ఒక్కరికి తమదంటూ ఓ జీవితం ఉంటుంది. అందులోనే ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రేమపూర్వక జీవితాన్ని కోరుకుంటారు. ప్రేమ అన్నది ఓ మ్యాజికల్ ఫీలింగ్. ప్రస్తుతం విడాకులు తీసుకున్న యువతీ యువకులలో ఆ ప్రేమ లోపిస్తోంది. ఒకసారి విడాకులు తీసుకున్న యువతీ యువకులకు మరోసారి ఆ ప్రేమ లభించడం అసాధ్యంగా మారుతోంది. ప్రేమించాలని, ప్రేమించబడాలని ఎవరు మాత్రం కోరుకోరు? ఈ ప్రపంచం ప్రేమ కరువును ఎదుర్కొంటోంది. ప్రేమించాలని, ప్రేమించబడాలని ఆశగా ఎదురు చూస్తోందని ఓ సందర్భంలో మదర్ థెరిసా చెప్పారు. భారతదేశానికి చెందిన కాస్మో ఇండియా చేసిన ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 25 నుంచి 44 సంవత్సరాల వయసున్న 65% యువతులు, 34% పురుషులు ఏ రకమైన రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారో తమ సర్వే నివేదికలో వెల్లడించింది. అంటే విడాకుల అనంతరం తమకు నచ్చే భాగస్వామి లభించని కారణంగా ఒంటరిగా ఉంటున్నారని తేలింది. తమకు అనుకూలంగా ఉండే సరైన వ్యక్తి జీవితంలోకి రావటం అన్నది అంత ఈజీ అయిన విషయమేం కాదు. నేటి ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిపై నమ్మకం ఉంచుకోవడం లేదు. ఎవరు ఎవరి పట్ల విశ్వాసంగా కూడా ఉండటం లేదు. ముఖ్యంగా 2025లో డివోర్స్ తీసుకున్న యువతీ యువకులకు మరో సంబంధం పెట్టుకోవడంపై నమ్మకాల్ని వదిలేసుకుంటున్నారు. సోలో బతుకే సో బెటర్ అంటూ ఒంటరిగానే కాలం వెళ్లదీస్తున్నారు. విడాకులు పొంది వెంట పిల్లలతో జీవించే యువతిని నేటి సమాజం కూడా దూరం పెడుతోంది. వారు తమ భర్తల వల్ల అన్యాయానికి గురైనా సరే వెంటనే ఆమెను చేరదీసే పురుషుడు లభించడం లేదు. అదే పరిస్థితి మగవారికి కూడా తప్పట్లేదని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. విడాకులు పొంది వెంట పిల్లలుంటే అది వారి తరువాత బంధానికి గుదిబండలుగా భావిస్తున్నారు. ఏ కనెక్షన్స్ లేని ఒంటరి ఉద్యోగులకు మాత్రం కొత్త సంబంధాలు సాధ్యమవుతున్నాయి. పలు దేశాల్లో వివాహ సంబంధిత విషయాలలో వస్తున్న తాజా మార్పులను చూసే ప్రయత్నం చేద్దాం. మరి కాలానుగుణంగా ఏ మార్పులు వస్తున్నాయో తెలియదు కానీ చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతెందుకు, అన్నింట్లోనూ ముందుండే అగ్రరాజ్యం అమెరికాలో గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి 1000 మంది జనాభాకు ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం 7కి చేరుకుంది. అటు దక్షిణ కొరియాలో 6కి, ఆస్ట్రేలియాలో 5.2కి, లండన్లో 4.6కి, ఇటలీలో అయితే మరింత తక్కువగా అంటే 3.2కి చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు బానే పెరుగుతున్నాయి. ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో
20 ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి ఏ వయసుకు జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు లేదు. దేశంలో 50 ఏళ్ల క్రితం 16-17 ఏళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయేవి. చూస్తుండగానే వారు గంపెడి పిల్లల్ని కూడా కనేసేవారు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. నేటి తరం యువతీ యువకులు 25 ఏళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆచితూచి ఆలోచనలు చేస్తున్నారు. అప్పటికి వారి కెరియర్ కుదుట పడితేనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. చదువు సంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి 4 రాళ్లు వెనకేసుకున్న తర్వాత కానీ వివాహ బంధంలోకి అడుగు పెట్టరాదని అనుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. దీంతో పెళ్లి చేసుకునే వాళ్ళ వయసు చాలా పెరిగిపోతోంది. ముఖ్యంగా ధనిక దేశాల్లో మహిళల విషయంలో లేట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. బాగా అభివృద్ధి చెందిన దేశం స్వీడన్ ని ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే అక్కడి మహిళలకు 90లలో సగటు పెళ్లి వయసు 28 ఏళ్లుగా ఉండేది. అది కాస్త 2017కి 34 వేడుకొచ్చేసింది. బంగ్లాదేశ్ తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లిలు తక్కువగానే ఉంటూ వస్తోంది. నైజీరియాలో ఇప్పటికీ 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్ లో పెళ్లిడు 1992లో 19 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ గా ఉండేది. 2025 నాటికి అది 21 నుంచి 40 ఏజ్ వరకు కూడా పెరిగేటట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశంగా ఉండేది. కారణాలు ఏమైనా ఉంటాయని ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు పక్కింట్లో ఆ పని జరిగిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరికి అంత తీరిక కూడా ఉండటం లేదు. చిన్న చిన్న కారణాలకే డివోర్స్ చేసుకోవడం చాలా కామన్ గా అయిపోయింది. అలా అని ప్రపంచం మొత్తం మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు రాలేమంటున్నారు నిపుణులు. అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి 1000 మంది జనాభాకు విడాకుల శాతం 2.6 గా ఉంటే యూకేలో అది కేవలం 0.70గా ఉంది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తర్వాతి కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉంది. ఉభయ కొరియా దేశాలలో నార్త్ కొరియాను మినహాయిస్తే దక్షిణ కొరియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకు గణనీయంగా పెరిగి ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో కంపేర్ చేస్తే ప్రస్తుతం చాలా మంది ఎక్కువ కాలం కలిసిన తర్వాతే విడిపోతున్నారు. మరి అంతకాలం కలిసి ఉండి ఏం అర్థం చేసుకున్నారన్నది అనుమానంగానే ఉంటుంది. విడాకులు ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు, రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెప్తున్న మాట ఒక్కటే: ఇక్కడ విడాకులు తీసుకునే పర్సంటేజ్ ప్రపంచంలోనే అతి తక్కువని చెప్పుకోవచ్చు. కేవలం 1% ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవ్స్, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, యుక్రెయిన్ వంటివి ఉన్నాయి. అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్ లేకపోవటం, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఒబెసిటీ, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవటం, అసమాన్యత, హింస అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు కారణమవుతున్నాయి. ఒక్కసారి కమిట్ అయితే జీవితాంతం కలిసి ఉండాల్సి వచ్చే దేశాల్లో ప్రపంచంలో 2 ఉన్నాయి. వాటిలో ఒకటి వాటికన్ సిటీ, రెండోది ఫిలిప్పీన్స్.